ఆహ్, గుడ్ మార్నింగ్ మాస్టర్స్. మనము ఈరోజు సద్గురు గారి ఆనంద లహరి ఫిఫ్త్ అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ టాపిక్ అసలు బాధ్యత అంటే ఏమిటి? దాదాపు అందరూ బాధ్యత అంటే నిందారోపణని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే తప్పు ఇతనిది, అతనిది అంటున్నారు. ఇది తప్పుడు అవగాహన. మీ జీవితంలో ఏర్పడిన పరిస్థితికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. దానిలో ఎందరో భాగస్వామి వహించి ఉండవచ్చు. అందువల్ల నా ప్రశ్న ఎవరు బాధ్యులు అనే తప్ప దానికి కారణం ఎవరు, తప్పు ఎవరిదని కాదు. శంకరన్ పిళ్ళై బాగా తాగి వీధిలో గొడవ పడ్డాడు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. శంకరన్ పిళ్ళై తడబడుతూ, గొణుగుతూ బోనులో నిలబడ్డాడు. న్యాయమూర్తికి ఒళ్ళు మండింది. నిన్నని లాభం లేదు. నీవు తాగిన విస్కీ నిన్నీ విధంగా ఆడిస్తుంది అని విసుక్కున్నాడాయన. వెంటనే శంకరన్ పిళ్ళై కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. కృతజ్ఞతాపూర్వకంగా న్యాయమూర్తిని చూశాడు. అయ్యా! మీరు అర్థం చేసుకున్నట్లు నా భార్య నన్ను అర్థం చేసుకోవడం లేదు. ఆమె ఎప్పుడూ ఈ పరిస్థితికి నేనే బాధ్యుడినంటుందంటూ ఏడ్చాడు. అతనిలా ఎంతోమంది తమ జీవితాలకు తాము బాధ్యత వహించకుండా అలాగని తప్పించుకోలేక అల్లాడిపోతున్నారు. బాధ్యతను ఆంగ్లంలో రెస్పాన్సిబిలిటీ అని అంటారు. రెస్పాన్స్ ఎబిలిటీ. కనుక బాధ్యత అంటే స్పందించగల సామర్థ్యం అని అర్థం. ప్రశ్న: భగవంతుని దరికి చేరాలనుకుంటే దినచర్యల్లో చిన్న చిన్న విషయాలన్నింటినీ మీలాగా త్యజించాలా? సద్గురు ఇలా అన్నారు. నా బట్టలను నేనే ఉతుక్కుంటాను. ఇది దైనందిక చర్యే కదా! కొబ్బరి చెట్టుకు నీళ్లు పోస్తాను. వంట చేసుకుంటాను. ఇవన్నీ మామూలు పనులు కాదా? ఇలాంటి పనులు చేయకుండా ఈ భూప్రపంచంలో ఎవరు ఎలా జీవించగలరు? మీరు రాజకీయాల్లో ఉండవచ్చు. లెక్కలు రాసేవారు కావచ్చు. గొప్ప సంస్థకు యజమాని అయి ఉండొచ్చు. రోడ్లు ఊడ్చేవారు కావచ్చు. ఎవరైనా సరే ఈ భూమిపై జీవించటానికి ఇలాంటి పనులు తప్పక చేసి తీరాలి కదా! మనం పనులను తక్కువ, ఎక్కువ అని అంచనా వేయడం వల్లనే ఈ సమస్యలు మొదలవుతాయి. మీకిష్టమైన పని ఏదైనా పర్వాలేదు. దాన్ని విజయవంతంగా చేయగలిగితే భగవంతుడికి దగ్గరైనట్లే. ఇతరుల్లా జీవించలేకపోతున్నామే, వారు చేస్తున్న పనులు చేయలేకపోతున్నామే అని ఆలోచిస్తే మీ బాధలను పెంచుకోకండి. స్పందించగల సామర్థ్యం అంటే టీచరు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వడం అని అర్థం కాదు. మీ జీవితంలో ప్రతి క్షణము ఈ ప్రపంచంలో జరిగే విషయాలకు స్పందిస్తున్నారు కదా! ఈ స్పందనే బాధ్యత. మీరు ఉన్న గదిలో చల్లగా ఉన్నది. దుప్పటి కప్పుకున్నారు. అది చల్లగాలికి మీ శరీరం ఇచ్చే స్పందన. మీ పాప ప్రేమతో మిమ్మల్ని వాటేసుకుని ముద్దిచ్చింది. అప్పుడు మీ కళ్ళల్లో పొంగే ఆనంద బాష్పాలు మీ శరీరం, మనసుల యొక్క స్పందన. మీరు పీల్చుకునే గాలి ఆ చెట్టు వదిలిన గాలే కదా! ఈ విధంగా మీరు ఆ చెట్టు పరస్పరం స్పందిస్తున్నారు. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి దానికి శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, శక్తిపరంగా మీరు స్పందిస్తూనే ఉన్నారు. జీవితం అనేది ఒక నిరంతరమైన స్పందన. బాధ్యత అంటే స్పందించగల నేర్పు. ఎటువంటి పరిస్థితుల్లో నేను బాధ్యుడను అనే భావన కలిగినప్పుడు, ఆ పరిస్థితికి స్పందించగల సామర్థ్యం మీ దగ్గర ఉంటుంది. నేను బాధ్యుడను కాను అంటూ తప్పించుకోవటానికి చూస్తే మీకు స్పందించగల శక్తి లేకుండా పోతుంది. నేను అడిగేది ఏమిటంటే, మీ జీవితంలో సంభవించే పరిస్థితులు హాయిగా కలిగించేవిగా ఉన్నా, ఇబ్బంది కలిగించేవిగా ఉన్నా, అనుకున్నట్లుగా ఉన్నా, అనుకోని విధంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా, ఎలా ఉన్నా వాటికి తగినట్లు నడుచుకునే సామర్థ్యం ఉండాలని కోరుకుంటారా? లేక అలా ఉండకూడదని కోరుకుంటారా? ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్పందించగల సామర్థ్యం కలిగి ఉండాలనుకుంటే అది సాధ్యమయ్యేది నేను పూర్తి బాధ్యుడను అనే భావనలు మీలో ఉన్నప్పుడు. నేను బాధ్యుడను అని భావించినప్పుడు దేన్నైనా సాధించడానికి కావలసిన బలం మీకు వస్తుంది. తప్పించుకోవడానికి చూసినప్పుడు మీరు చేతకాని వారే పోతారు. నేనే దీనికి బాధ్యుడును అంటే మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. లేదు లేదు మా అత్తగారని సాగదీస్తే మీ అత్తగారు మీ జీవితాన్ని హైజాక్ చేయడానికి మీరు సమ్మతించినట్లు. ఈ విధంగా ప్రతిరోజు ఎంతమందికి మీ సంతోషాన్ని, మనశ్శాంతిని, ప్రేమను అపహరించుకోవడానికి అవకాశం ఇస్తారో ఆలోచించండి. మీకు మీ జీవితాన్ని సంతోషం, తీయదనాలతో నింపుకోవడం ఇష్టమా? లేక కోపం, చిరాకులతో నింపుకోవడం ఇష్టమా? ఏది ఏమైనా నా జీవితంలో జరిగే సంఘటనలకు నాదే బాధ్యత అని మనస్ఫూర్తిగా గ్రహించగలిగితే, మీరు సృజించుకునే ఆనందం, ప్రేమలే అవుతాయి. మీ ఎదుగుదలకి ఇదే ఆధారం. బాధ్యత ఒక భారమా?
సామాన్యంగా బాధ్యత అనగానే బరువు అనుకుంటారు. బాధ్యత అంటే విద్యుత్ ధర్మం అని తప్పగా భావించడం వల్లే ఇవి బరువుగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుండే విద్యుత్ ధర్మం అనే భావాన్ని పెంపొందించారు. కొడుకుని చదివించటం తండ్రి ధర్మం. వృద్ధులైన తల్లిదండ్రులను కాపాడటం కొడుకు ధర్మం. విద్యార్థులను తీర్చిదిద్దడం ఉపాధ్యాయుని ధర్మం. దేశాన్ని కాపాడటం రక్షణ సిబ్బంది ధర్మం అంటూ ధర్మం అనే మాటను మీ మనసులో బలంగా నాటుకుపోయేలా చేశారు. నా ధర్మం నేను నిర్వర్తిస్తున్నాననుకుంటూ ఏది చేసినా అలసటగా ఉంటుంది. రక్తపోటు పెరుగుతుంది. ఒక చెప్పుల ఫ్యాక్టరీకి దాని యజమాని వచ్చాడు. అక్కడ పనులు వేగంగా సాగుతున్నాయి. ఒక కార్మికుడు అట్టపెట్టె అందుకొని దాని మీద లేబుల్ అతికిస్తున్నాడు. అతని పక్కనున్న మరో కార్మికుడు దానిలో ఒక చెప్పునుంచాడు. అతని తర్వాత ఉన్న కార్మికుడు ఆ పెట్టెను మూసి దాన్ని ముందుకు జరిపాడు. తర్వాత దాన్ని అతను బండిలోకి ఎక్కించాడు. ఏం జరుగుతుందిక్కడ? చెప్పులను జతగా తయారు చేస్తున్నాం కదా! కానీ పెట్టెలో ఒక చెప్పుని ఎందుకు పెట్టి పంపిస్తున్నారని కంగారుగా అడిగాడు యజమాని. అయ్యా! తీసుకుంటున్న జీతానికన్నా ఇక్కడ ఎవరు తక్కువ పని చేయడం లేదు. సమస్య ఎక్కడంటే, ఎడంకాలి చెప్పు అందుకొని పెట్టెలో పెట్టే అతను ఈరోజు సెలవులో ఉన్నారు అని ఫ్యాక్టరీ యజమాని మేనేజర్ సమాధానం ఇచ్చాడు. తమ విద్యుత్ ధర్మాన్ని క్రమం తప్పకుండా నెరవేర్చే ఇలాంటి కార్మికులు ఉంటే ఫ్యాక్టరీ యజమాని వ్యాపారం ఏమవుతుందో కాస్త ఆలోచించండి. పూర్తి బాధ్యత తీసుకోకుండా మన డ్యూటీ మనం చేసుకుంటూ ప్రవర్తిస్తే అది అభివృద్ధికి పనికిరాదు. త్వరలో మీరు విరక్తి, ద్వేషం, చిరాకు కలగలిసిన యంత్రంలా మారిపోతారు. ఎవరో చెప్పారని చేయడం కంటే మీరే గ్రహించి బాధ్యతాయుతంగా చేస్తే ఈ బాధ ఉండదు. ముందు బాధ్యతను పనిగా భావించకుండా దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించటానికి ప్రయత్నించండి. ఏ పని పట్ల అయినా మీరు మనస్ఫూర్తిగా బాధ్యతను స్వీకరిస్తే, ఇది నాది, నాకు సంబంధించినది అనే భావన కలుగుతుంది. ఆ భావన ఎప్పుడు కలుగుతుందో అప్పుడు అది భారం కాదు. ఇది నా బాధ్యత అనుకున్నప్పుడు ఈయన నా భర్త, నా గృహం, నా వాహనం అని భావిస్తారు. ఇది నాది అని అనుకోగానే పూర్తి ఆసక్తి కలుగుతుంది. అప్పుడది తేలికవుతుంది. ఏ భారమూ ఉండదు. సూర్యోదయం అయింది. భూమాతపై ఏర్పడిన నల్లటి తెర తొలగింది. సూర్యాస్తమయం అయింది. తొలగిన తెరలు మళ్ళీ మూసుకున్నాయి. అలా మూసి తెరిచిన తెరల మధ్య దోబూచులాడే ఈ ప్రపంచం నిరంతరం సాగిపోతూ ఉంటుంది. ఈ అద్భుత మహిమ అని సద్గురు ఉవాచ. హుయేది అనే పేరు గల ఒక జనుగురు ఉండేవాడు. ఆయన తన భుజం మీద ఎప్పుడూ ఒక పెద్ద మూటను మోసుకొని వెళుతూ ఉండేవారు. ఆ మూటలో ఏవేవో ఉండేవి. ఊరిలో చిన్న పిల్లల్ని చూడగానే ఆ మూటలోని తీపి పదార్థాలను పంచేవారు. ఒకసారి ఆయనకు ఇంకో జన్‌గురు తారసపడ్డారు. జన్ అంటే అని అడిగారు. హుయిది వెంటనే తన భుజం మీద మూటను దించి నిల్చున్నాడు. జన్ ఆశయం ఏమిటని మరో ప్రశ్న వచ్చింది. హుయిది కిందున్న మూటను తన భుజం మీద వేసుకొని ముందుకు నడిచాడు. మూట నాది కాదని కింద పడేయగలను. సంతోషంగా దాన్ని మోయగలను అని ఆయన తన చేష్టల ద్వారా తెలియజేశాడు. మూట నాది కాదని కింద పడివేయగలను. సంతోషంగా దాన్ని మోయనూగలను అని ఆయన తన చేష్టల ద్వారా తెలియజేశారు. మరి భూమి మీద తలపై పెట్టుకున్నారనుకుందాం. ఈ భూమి నాదే అనే తలంపుతో మీరున్నంత వరకు అది మీకు బరువుగా ఉన్నట్టు తోచదు. కానీ నేను బాధ్యుడను కాను అనే భావనతో ఒక చిన్న సూది తీసుకున్నా అది బరువుగా ఉంటుంది. అది వాస్తవం కాదా? ముఖ్యంగా నేను బాధ్యుడను అనుకున్నప్పుడు మీరు జీవితం పట్ల ఇష్టంతో స్పందిస్తారు. నేను బాధ్యుడను కాను అని అనుకుంటే వ్యతిరేకత, అయిష్టత కలుగుతాయి. జీవితం పట్ల మనస్ఫూర్తిగా స్పందించినప్పుడు కలిగే మాధుర్యాన్నే స్వర్గం అంటున్నా. ఇష్టం లేకుండా వ్యతిరేక భావంతో స్పందించినప్పుడు కలిగే అసౌకర్యాన్ని నరకం అంటున్నా. కాబట్టి స్వర్గం, నరకం అనేవి మరణం తర్వాత కాదు. ఇక్కడే, ఇప్పుడే మీరు సృష్టించుకోగలిగినవి. మీ ఆఫీసయినా, ఇల్లైనా, వీధైనా, పాఠశాలైనా, ఆట మైదానమైనా, ఎక్కడున్నా, ఏ పరిస్థితుల్లోనైనా, దేనితోనైనా ఇష్టపూర్వకంగా స్పందించడం మీకు తెలిస్తే, జీవితం మీకెప్పుడూ స్వర్గమే. ఎక్కడున్నది మీ బాధ్యతా పరిధి. బాధ్యత అనగానే ఇంకొక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జీవితంలో రకరకాల వ్యక్తులను, వివిధ సందర్భాలను ఎదుర్కోవలసి వస్తుంది. అప్పుడు వేటికి బాధ్యత తీసుకోవాలి? దైనందిన విషయాల్లో కూడా బాధ్యత తీసుకోవడం గురించి నమ్మశక్యం కాని సమస్యలు వస్తుంటాయి. ఎవరు స్విచ్ వేయాలి? ఎవరు కంచం కడగాలి? ఎవరు మంచినీళ్లు పెట్టి పట్టి పెట్టాలి? ఇలాగే ఒక రాత్రి వీధి తలుపులకు తాళం ఎవరు వేయాలనే విషయంలో శంకరని పిళ్ళైకు, ఆయన భార్యకు పెద్ద గొడవ జరిగింది.
చివరికి నోరు తెరిచి మొదట మాటని ఎవరు మాట్లాడుతారో వారే తలుపులకు తాళం వెయ్యాలని ఒక ఒప్పందానికొచ్చారు. ఎన్నో ఏళ్ల సహజీవనంలో ఒకరికి ఇంకొకరి బలాలు, బలహీనతలు తెలియవా? అన్నం పెట్టు అని శంకరన్ పిళ్ళై కానీ, భోజనానికి రండి అని ఆయన భార్య నోరు తెరిస్తే ఒట్టు. మొండిగా ఆకలితో అలాగే ఉండిపోయాడు. అర్ధరాత్రి తలుపులు బార్లా తెరిచి ఉన్న వీరి ఇల్లు దొంగల కంట పడింది. లోపలికి దూరాడు. హాల్‌లో కూర్చున్న దంపతులను చూసి భయపడ్డారు. కానీ నోరు తెరవకుండా తమాషా కనిపించిన ఆ దంపతులను చూసి దొంగలు ఆశ్చర్యపోయారు. చేతికి దొరికినవన్నీ తీసుకున్నారు. టేబుల్ మీదే సిద్ధంగా ఉన్న భోజనం కూడా తినేశారు. ఏం చేసినా ఆ దంపతుల నుండి ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఆ దొంగల్లో ఒకడు ధైర్యం చేసి శంకరన్ పిళ్ళై భార్య చెవులకున్న కమ్మలను కూడా విప్పి తీసుకున్నాడు. ఇంత జరిగినా ఆమె నోరు మెదపలేదు. ఇంకో దొంగ అక్కడున్న ఒక కత్తి తీసుకొని శంకరన్ పిళ్ళై మీసాలు తీయడానికి ప్రయత్నించాడు. అంతవరకు బెల్లం కొట్టిన రాయిలా కూర్చున్న శంకరన్ పిళ్ళై వేరే మార్గం లేక గొంతు విప్పాడు. సరే సరే నేనే వెళ్లి తలుపుకు తాళం వేస్తా అన్నాడు. శంకరన్ పిళ్ళైలా గొంతు మీద వచ్చేదాకా ఆగి బాధ్యత తీసుకోవాలా? ఆ బుద్ధి మొదటే ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు కదా! గుజరాత్‌లో ఓసారి భూకంపం వచ్చి ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. సునామీ దెబ్బకు తమిళనాడులో సముద్ర తీర ప్రాంతాల్లో ఎన్నో ఇళ్లు కొట్టుకుపోయాయి. అటువంటి పరిస్థితుల్లో ఎవరికో ఏదో అయింది మనకెందుకులే అని నిర్లక్ష్యం పట్టించుకోకుండా ఉండిపోతారా? మీలో ఉన్న మానవత్వం ఆ సంఘటనకు చలించిపోయి స్పందిస్తుంది కదా! దీనినే బాధ్యతాయుత భావన అంటున్నాను. అందరి మనసుల్లోనూ ఈ భావన కలుగుతూనే ఉంటుంది. మీరు బాధ్యులా కాదా అన్నది కాదు ప్రశ్న. మీరు బాధ్యత గల వ్యక్తే. కానీ నేను బాధ్యుడిననే భావన మీ మదిలో ఉందా అనేదే ప్రశ్న. కొంతమంది తమ జీవితాలకు మాత్రమే బాధ్యత వహిస్తున్నారు. కొంతమంది తమ కుటుంబం, బంధువులు, చుట్టాలు అంటూ వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంకొంతమంది దేశాభివృద్ధి కొరకు శ్రమిస్తున్నారు. మరికొంతమంది చివరకు తమ జీవితాలకు కూడా బాధ్యత వహించకుండా తప్పించి తిరుగుతున్నారు. నేను బాధ్యుడను అనే భావనకు నీ మదిలో ఎక్కడ హద్దులు పెడుతున్నారు? సరే, మీ కుటుంబం బాధ్యతలు మీవే అనుకుందాం. 1000 మైళ్ళ దూరంలో ఉన్న వారి బాధ్యత మీదే కాదా? కాదు, కాదు. వారు చాలా దూరంలో ఉన్నారు. నేను బాధ్యుడను కాదు అనే రకం వ్యక్తం మీరా? ఇలాంటిదేమీ లేదు కదా! మీరెక్కడున్నా, వారెంత దూరంలో ఉన్నా వారిని మీరు మీ కుటుంబ సభ్యులుగానే భావిస్తున్నారు. ఇంకో విధంగా చెప్పాలంటే వారికి నేనే బాధ్యుడని అంగీకరిస్తున్నారు. అవునా? కాదా? ఇప్పుడు మీరుంటున్న వీధిలో ఎవరో ఒక వ్యక్తి దెబ్బ తగిలి చావు బ్రతుకుల్లో ఉన్నట్టు తెలిసిందనుకుందాం. ఆ స్థితికి మీరే బాధ్యులే. అవునా? కాదా? ఏమిటి? చోద్యం దీనికి నేనెలా కారణమవుతానంటూ కొందరు గుంజుకోవచ్చు. ఆయన్ని మీరే కొట్టారని నేననడం లేదు. ఆ అపనిందను వేయడం లేదు. కంగారు పడకండి. నేనడుగుతున్నది చనిపోయే స్థితిలో ఉన్న అతని పట్ల మీ బాధ్యత ఏమిటి అని. ఆ స్థితిలో అతన్ని చూస్తుంటే మీ లోలోపల ఏం జరుగుతుంది? మీరు వైద్యం తెలిసిన వారైతే అతనికి చికిత్స చేస్తారు. లేదంటే వెంటనే వైద్య సహాయానికే ప్రయత్నిస్తారు. అది వీలు కాకపోతే కనీసం అతని వైపు జాలిగా, కరుణతో చూస్తారు. అవునా? కాదా? ఇవన్నీ మీ బాధ్యతను బహిర్గతం చేసేవే. అవునా? కాదా? మీకు తెలియని వ్యక్తి కొరకు బాధ్యత తీసుకొని, ఆ క్లిష్ట పరిస్థితిలో స్పందించగలుగుతున్నారు. బాధ్యత లేనివాడు ఈ విధంగా స్పందించగలుగుతాడా? కానీ మీ తార్కిక బుద్ధి మాత్రం నేను బాధ్యుడిని కానని చెప్తూ ఉంటుంది. ఇదెంత దురదృష్టకరం! మీలో ఉండే మానవత్వం అన్ని సందర్భాల్లోనూ సహజంగానే స్పందిస్తుంది. అదేమీ మీ అనుమతిని తీసుకొని స్పందించటం లేదు. స్వతసిద్ధంగా బహిర్గతమయ్యే మీ బాధ్యతాయుత భావనలకు అంతరంగంలో అడ్డుకట్ట వేసేది మీరే. చావు బ్రతుకుల్లో ఉన్న మనిషిని చూసి అతనెవరో నాకు తెలీదు. చస్తే చావని, దానికి నేను బాధ్యుడిని కాను అంటూ అతని పరిస్థితి కూడా పట్టించుకోకపోతే, మీ ఉనికి అక్కడ ఒక మనిషిగా కాదు, ఒక బండరాయిగా ఉంటుంది. అంతే కదా! ఈ ప్రపంచంలో ఎంతోమంది ఇలా బండరాయి లాంటి మనస్తత్వంతో తిరుగుతున్నారు. దేనికి స్పందించకుండా కరుడుగట్టిన మనస్సులతో వీధుల్లో తిరుగుతున్నారు. ఇంటికి రాగానే ఒకరిద్దరితో మనుషుల్లా ప్రవర్తిస్తున్నారు. బయటకు వెళ్ళగానే మరలా బండరాయిలాగే ఉంటారు. వీరంతా కొంతమేరకు మనుషులు. నేను ఒకటి సూటిగా అడుగుతున్నా. మీరు కొంత మేరకే మనిషిగా ఉండాలనుకుంటున్నారా? లేక ఎప్పుడూ ఒక పరిపూర్ణ మానవుడిగా ఉండాలనుకుంటున్నారా? మీరెప్పుడు మనిషిగానే ఉండాలనుకుంటే, మీ బాధ్యత తీసుకోగల మీ సామర్థ్యం హద్దులు లేనిదే ఉండాలి. మీ బాధ్యతాయుత భావనలకు వేసే అడ్డుకట్టలను, హద్దులను నిర్మూలించగలిగితేనే మీరు సంపూర్ణ మానవుడిగా జీవించగలరు. ఇక్కడ ఎవరో పడి ఉన్నారనుకుందాం. అతడు పిలిస్తే ఎటువంటి స్పందన లేదు. కదిలించి చూద్దాం. చలనం లేదు.
మీరేమనుకుంటున్నారు? చనిపోయాడు. శవం అనుకుంటున్నారా? అవునా? కాదా? అంటే స్పందించగల సామర్థ్యం పోయింది. అతను చనిపోయాడు. ప్రాణం లేదంటారు. అవునా? కాదా? ఇలా అయితే ప్రాణాలతో ఉండడం అంటే ఏమిటి? స్పందించగల సామర్థ్యమే ప్రాణాలతో ఉండడం అంటే అవునా? కాదా? మీరు జీవం అంటున్నది ఆ స్పందించే సామర్థ్యాన్ని. స్పందన అనేది నోటి నుండి వచ్చే మాట గాని, లేక మనసులో అనుకునే మాట గాని కాదు. ఈ ప్రాణం ఎప్పుడు స్పందిస్తూనే ఉంది. అందుకే మీరు ప్రాణంతో ఉన్నారు. ఈ ప్రాణశక్తి ప్రతి దానికి స్పందిస్తూనే ఉంది. కాబట్టి మీరు జీవించగలుగుతున్నారు. స్పందన ఆగిపోతే చనిపోయినట్లు ప్రకటిస్తారు. ఇప్పుడు నా ప్రశ్న మీరెంత మేరకు ప్రాణంతో ఉండాలనుకుంటున్నారు? కొద్దిగా ఆలోచించి చూడండి. మీరెంత మేరకు ప్రాణంతో ఉండాలని ఆశిస్తున్నారు? 50% లేక 40 సరిపోతుందా? మీ పాస్ మార్క్ ఎంత? 35 వరకేనా? లేక 100% ప్రాణాలతో ఉండాలనుకుంటున్నారా? జీవశక్తిని 50, 40 అంటూ తగ్గించుకొని జీవనం సాగించవచ్చు. లేదా 100% ప్రాణాలతో జీవించాలనుకుంటే స్పందించగల మీ సామర్థ్యానికి హద్దులు విధించి నిరోధిస్తే అది ఎలా సాధ్యం? అలా 100% ప్రాణాలతో ఉండగలడం సాధ్యమేనా? స్పందించగల సామర్థ్యమే మీ జీవితం కదా! మీరు స్పందించగల సామర్థ్యానికి హద్దులు నిర్ణయించి తద్వారా మీ బాధ్యతకు హద్దులు విధిస్తే 100% ప్రాణంతో జీవించటం సాధ్యపడదు. నా బాధ్యతకు హద్దులు లేవు అని మీరు భావించినప్పుడు మాత్రమే మీరు 100% సంపూర్ణ మానవుడిగా జీవించగలరు. లేదంటే ఎంతో మందిలా మీరు కూడా సగం ప్రాణిలా బతుకుతారు. మనుషులు పలు రకాలుగా తమ ప్రాణశక్తికి అడ్డంకులు ఏర్పరచుకొని దానిని తగ్గించుకుంటున్నారు. దీనిని వాయిదా పద్ధతిలో ఆత్మహత్య అనవచ్చు. మెల్లమెల్లగా వారిలో ప్రాణశక్తి ప్రవాహం తగ్గిపోతుంది. మీకు 5 సంవత్సరాల వయసున్నప్పుడు ఎంతగా జీవం ఉట్టిపడుతూ ఆనందంగా ఉండేవారు. ప్రతిదానికి ఎంతో ఇష్టంగా స్పందించేవారు కదా! ఒక సీతాకోక చిలుకను చూడగానే మీ ప్రాణమంతా ఆ రంగుల చిలుక వెంటనే ఎగిరిపోయేది కదా! అవునా? కాదా? ఇప్పుడు మీరు కూర్చున్న గదిలో ఆ రంగుల పురుగు ఎగురుతూనే వస్తే గమనిస్తున్నారా? ఎవరు దాన్ని పట్టించుకోరు. ఇప్పుడు మీ ప్రాణం ఆ రంగుల చిలక వెంబడి ఎగిరిపోతూ పోవడం లేదు. ఎందుకు? కారణం మీరు మీలోని స్పందించే శక్తిని కుంచింపజేసి గట్టిగా నొక్కిపెట్టారు. స్పందించగల మీ సామర్థ్యాన్ని మీరు ఎలా తగ్గించుకుంటూ పోయారో తెలుసా? ఎప్పుడు మీరు ఇది నాది, అది నాది కాదు అంటూ విభజించారో అప్పుడే అది మొదలయ్యింది. మీరు ఒకదానికి స్పందించగలుగుతున్నారు. మరొక దానికి స్పందించలేకపోతున్నారు. మీరు ఏదో ఒక దానిని మీ సొంతమైనదిగా ఎలా భావిస్తున్నారు? ఉదాహరణకు మీరు చదివే పుస్తకం తీసుకుందాం. అది ఇంతకుముందు ఎక్కడో ఉంది కదా! కానీ మీ పుస్తకం మీ చేతికి రాగానే ఇది నా పుస్తకం అంటున్నారు. అది మీది ఎలా అయింది? అది మీదవ్వడానికి ఆధారం ఏమిటి? నాది అనే భావన దానికి ఆధారణం. కారణం నాది అనే భావన రాగానే ఈ పుస్తకాన్ని శుభ్రం చేస్తారు. నలిగిపోకుండా చూసుకుంటారు. అంతే కదా! దాని బాధ్యత తీసుకుంటారు. అవునా? కాదా? అలాగే ఇది నా బాధ్యత అని భావించిన వెంటనే అది నాది అనిపిస్తుంది. అవునా? వేటిని మీ బాధ్యతగా భావిస్తున్నారో అవన్నీ మీ సొంతం అయిపోతాయి. అవి మీ బాధ్యత కానివని అనుకుంటున్నారో అవి మీ సొంతం కావు. అలాంటప్పుడు వాటితో కలిసిపోవడానికి వీలు కాదు కదా! అక్కడే మీ జీవశక్తి క్షీణించిపోతున్నది. ఆకాశంలో ప్రకాశిస్తున్న నక్షత్రాలను చూసి మీరు స్పందించగలుగుతారు కదా! అవి ఎక్కడ ఎలా ఉన్నాయో మీకు తెలీదు. వాటిలో కొన్ని ఉన్నాయా? లేవా? అని కూడా తెలీదు. అయినా మీరు వాటికి స్పందించగలుగుతున్నారు. ఆ చీకటి గగనానికి, చల్లని గాలికి, పచ్చని పొలాలకి స్పందించగలుగుతారు. అవునా? కాదా? మీరు ఇష్టపడినా, ఇష్టపడకపోయినా మీ శరీరంలోని ప్రతి అణువు ఈ ప్రపంచంలో జరుగుతున్న ప్రతి దానికి స్పందిస్తూనే ఉంది. ఈరోజు సైన్స్ దీన్ని నిరూపిస్తుంది. మీ ప్రాణశక్తి కూడా ఈ విశ్వంలో ప్రతి సంఘటనకు స్పందిస్తూనే ఉంది. ఆ సూర్యుడికి కూడా. మీ దేహం, మీ ప్రాణం ఏ అడ్డంకులు లేకుండా స్పందించగలుగుతున్నాయి. కానీ మానసికంగా మీరు నేను బాధ్యుడను కాను అని గిరిగీసుకుని ఉన్నందువల్లనే మీ స్పందించగల సామర్థ్యం తగ్గిపోయి జీవం క్షీణించిపోతుంది. అందుకే శరీరం రోగగ్రస్తం అవుతుంది. మీలోని చైతన్యం కూడా తగ్గిపోతుంది. ఇంతకీ మీరు పూర్తి స్పృహతో ఇష్టపూర్వకంగా ఈ అడ్డంకులు తొలగించుకోవాలనుకుంటున్నారా లేదా? మీ శరీరం, ప్రాణం స్పందించటానికి ఎటూ మీ ఆజ్ఞ తీసుకోవడం లేదు. ప్రపంచంలో జరిగేవన్నీ పరస్పరమైన మార్పులే. ఎలాగో మీరు హద్దులు లేకుండా స్పందిస్తూనే ఉన్నారు. దాన్ని ఇష్టంగా చేయడమా, లేక అయిష్టంగా చేయడమా అనేది మీరు నిర్ణయించుకోగలరు.
నా బాధ్యతకు అవధుల్లేవు అని మనస్ఫూర్తిగా అంగీకరిస్తే ఇష్టంగా స్పందించడానికి వీలవుతుంది. అప్పుడు శరీరం, ప్రాణం అప్పటి వరకు వక్రంగా ఉన్న మనస్సు అన్నీ ఒకే మార్గంలోకి వస్తాయి. తన వరకే బాధ్యత అన్నట్లు జీవించేవాడు పురుగుతో సమానం. పురుగు ఆ విధంగానే కదా జీవిస్తుంది. దాని ఆశయం కేవలం బ్రతకడమే. తన బ్రతుకుకు కూడా బాధ్యతను స్వీకరించగలిగిన వాడు పురుగు కంటే కూడా హీనం. తన బాధ్యత హద్దులను తన ఊరు, తన దేశం అంటూ ఒక సమాజ పరిధిలో ఉంచుకొని జీవించేవారు చీమల్లా జీవిస్తున్నట్లు. చీమలు తమ పుట్టవరకే బాధ్యత వహిస్తాయి. పరిణామ క్రమంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న మానవుడిగా, సంపూర్ణ మానవుడిగా జీవించాలంటే అవధుల్లేని బాధ్యతతో వ్యవహరించాలి. మీ బాధ్యతకు హద్దులు నిర్ణయిస్తే, మీ ప్రాణశక్తికి, మనిషిగా జీవనం సాగించే స్థితికి హద్దులు విధిస్తే, పరిణామ క్రమంలో అది పురోగమనం కాదు, అది తిరోగమనమే. హద్దులు లేని బాధ్యతాయుత భావనలతో మీరు నిలకడగా ఉన్నప్పుడు, మీలో ఉన్న మానవత్వం అత్యున్నత స్థితికి చేరుకొని ప్రకాశిస్తుంది. ఎప్పుడు మీలో మానవత్వం పొంగి పొర్లుతుందో అప్పుడు దైవత్వం సిద్ధిస్తుంది. ఆ తర్వాత దైవత్వం గురించి అవకా ఆకాశంలోకి చూస్తూ అన్వేషించనవసరం లేదు. మీ బాధ్యతలకు హద్దులు నిర్ణయించుకునేవి మీరే సాధించారు. చాలామంది పొందింది టెన్షన్, డయాబెటిస్, అల్సర్, బ్లడ్ ప్రెషర్, మానసిక క్షోభలే. మీ బాధ్యతకు హద్దులు లేవని తెలివితో ఒక సిద్ధాంతంగా అర్థం చేసుకునే బదులు అనుభవపూర్వకంగా గ్రహించారంటే అప్పుడిక జీవితంలో ఇష్టాపూర్వకంగానే పాల్గొంటారు. అప్పుడు ప్రతి క్షణం స్వర్గంగా మారిపోతుంది. ఇది ఒక మానసిక విశ్లేషణ కాదు, ప్రాథమిక సత్యం. మనసారా స్పందించినప్పుడు మీ దేహం, బుద్ధి, ప్రాణశక్తి అన్నీ మధురంగా ఉంటాయి. అలాంటి స్థితిలో ఏ పని చేయకుండా ఊరికే ఉన్నా కూడా స్వర్గంలో ఉన్న భావనే కలుగుతుంది. జీవితంలో అయిష్టంగా ముందుకు వెళితే శరీరము, బుద్ధి, భావోద్వేగము, ప్రాణశక్తి అన్నీ మెల్లగా క్షీణిస్తాయి. శరీరం రోగగ్రస్తమవుతుంది. మనసు అలసిపోతుంది. జీవితం అస్తవ్యస్తమైపోతుంది. బాధ్యతలకు హద్దులు నియంత్రిస్తూ మానసికంగా కుంచించుకుపోతున్నప్పుడు లోపలికి పీల్చుకునే గాలి కూడా రోగమయమైపోతుంది. జీవితం ఒక చెత్త కుప్పలా మారిపోతుంది. ఆ తర్వాత దుర్గంధం వస్తుందంటే గొణుక్కుంటే ఏం లాభం? ఎల్లలెరుగని బాధ్యతతో మనస్ఫూర్తిగా ఒక్కసారి ఊపిరి పీల్చుకొని వదిలిన ఆనందం కలుగుతుంది. అదే ధ్యానానికి మొదటి మెట్టు. బాధ్యతకు హద్దులనే ప్రశ్న లేనే లేవు. అనుభవపూర్వకంగా చూస్తే మీరు ప్రపంచంలో ప్రతి దానికి హద్దులు లేకుండా స్పందిస్తున్నారనేది పూర్తి వాస్తవం. అయితే ఆ వాస్తవాన్ని మీరు తెలుసుకున్నారా లేదా అన్నదే ప్రశ్న. ఒకసారి దీనిని మనసులో గాఢంగా నాటుకుపోయేలా చేశారంటే ఆ పైన మీ జీవితం మీ పూర్తి సమ్మతితో, స్పృహతో ముందుకు సాగుతుంది. నిద్ర మొహం వాడు పనికి వెళ్తే పని దొరికినా కూలి దక్కదంటారు. నిద్రమోహం అంటే అదృష్టం లేనివాడని నేను అనడం లేదు. నిద్రమోహం అంటే మొహం మీద ఒక చిరునవ్వు కూడా లేనివాడని నేనంటున్నాను. సువాసన ఉన్న పువ్వులని తేనెటీగలు వెతుక్కుంటూ పోతాయి. ఎప్పుడూ వికసించని వదనంతో ఉండేవాడికి ఉత్సాహం అంటే ఏమిటో తెలియదనే కదా మీ అభిప్రాయం. ఉత్సాహం లేనివాడు పని బాగా ఎలా చేస్తాడు? ఎలా వాడిని నమ్మడం? వాడికెవరు ఉద్యోగం ఇస్తారు? గతి లేక ఎవరైనా పని ఇచ్చినా వాడిని భరిస్తూ ప్రమోషన్ ఇస్తారా? సంతోషంగా ఉన్నవాడి వెంట పనిచేయడానికి 100 మంది వస్తారు. నిరుత్సాహంగా, దిగులుగా మొహం వేసుకొని పనిచేసే తోడు ఒక్కరు కూడా రారు. ఉత్సాహం అంటే ఏమిటో తెలియని వారు ఏదో విధంగా పక్కకు నెట్టబడుతున్నారు. శోకంలో ఉన్న వారిని మరింత శోకం వెతుక్కుంటూ వస్తుంది. అందుకే వారు అభివృద్ధి చెందలేకపోతున్నారు. అభివృద్ధిని, అదృష్టానికి లంకె పెట్టడం తప్పు. అలా అయితే పని చేయడం ఒక్కటే సరిపోదు. చేసే పనిని చిరునవ్వుతో, ఉత్సాహంగా చేయాలి. జీవితం అంటే అంతే. చిరునవ్వుతో, ఉత్సాహంగా ఉన్నవారిదే ఈ ప్రపంచం. ఆ బాధ్యత, కార్యశీలత. బాధ్యతకు హద్దులు లేవు. కానీ మీ పనికి హద్దులున్నాయి. మీరెంత గొప్ప వ్యక్తి అయినా మీ సామర్థ్యానికి హద్దులున్నాయి. బాధ్యత వేరు, నిర్వర్తించటం వేరు. ఈ వ్యత్యాసం తెలియని వారు బాధ్యత అనగానే ఒత్తిడికి లోనవుతారు. మీ కార్యశీలత మీ సామర్థ్యానికి లోబడే ఉంటుంది. మీ సామర్థ్యం ఒక హద్దుకు లోబడే ఉంటుంది. మీరు వేరొకలా ఒక కార్యాన్ని నిర్వర్తించలేరు. వారి సామర్థ్యం వారిది. కార్యశీలతను అనేక అంశాలు నిర్ణయిస్తాయి.
బుద్ధి, సామర్థ్యం, పరిస్థితి అంటూ ఎన్నో అంశాలున్నాయి. కానీ బాధ్యతను నిర్ణయించేది మీ ఇష్టమే. ఇంకేది కాదు. బాధ్యత అనగానే పని చేయక తప్పదు అని అర్థం చేసుకోవడం వల్ల భారం అనే భావన కలుగుతుంది. మీరు అన్నీ చేయగలుగుతారా? చేయలేరు. కొన్ని సమయాల్లో మీరేమి చేయకుండా ఉండడం కూడా బాధ్యతే. కానీ హద్దుల్లేని బాధ్యత మనసులో ఉన్నప్పుడు మీ కార్యశీలత సహజంగానే మెరుగుపడుతుంది. కార్యసాధనలో ఎలాంటి సందేహము, తడుబాటు ఉండవు. వీధిలో ఆడుకుంటున్న మీ బిడ్డ కింద పడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి బిడ్డనందుకుని అక్కన చేర్చుకున్నప్పుడే సందేహమేమైనా ఉంటుందా? లేదే. ఎందుకు? ఆ పిల్లవాడి బాధ్యత మీ పైనను మీ నై మీదైనందువల్లే కదా! కానీ పక్కింటి పిల్లవాడు పడిపోతే మాత్రం కొందరు మూర్ఖంగా మీనవేషాలెక్కిస్తారు. ఏమిటి దీనికి నేను బాధ్యత వహించాలా అంటూ. బాధ్యత బాధ్యతకు గల హద్దులను చెరిపివేయగలిగితే మీ కార్యశీలత దానంతటదే మెరుగుపడుతుంది. మీ పూర్తి సామర్థ్యం బహిర్గతం అవుతుంది. మీకు కావాల్సింది కూడా అదే కదా! బాధ్యతను స్వీకరించినప్పుడు పరిస్థితులకు తగినట్లు ఏది అవసరమో దాన్ని విజ్ఞతతో చేయగలుగుతారు. అలా చేయాల్సిన పనులకు పరిస్థితులకు తగ్గట్టు ఎంపిక చేసుకొని నిర్ణయించే స్వతంత్రం మీకుంది. బాధ్యత కన్నా హద్దులను చెరిపివేస్తే బాధ్యతకున్న హద్దులను చెరిపివేస్తే మీరు చేయగలిగినవి ఖచ్చితంగా చేయగలుగుతారు. మీరు చేయలేనివి ఎలాగూ చేయలేరు. చేయగలిగినవి మాత్రం నిస్సందేహంగా చేస్తారు. నేను బాధ్యుడను కాదనుకునేవారు చేయగలిగినవి కూడా చేయరు. అటువంటి వారు జీవించి లాభమేమిటి? బాధ్యతకు హద్దులు లేవని భావించినప్పుడు ఏవి చేయాలో నిర్ణయించుకునే అధికారం మీ దగ్గరే ఉంటుంది. మీ పూర్తి సామర్థ్యం బయటికొస్తుంది. పూర్తి సామర్థ్యంతో జీవించినప్పుడు మీరు ఆనందంగా, తృప్తిగా ఉంటారు. నేను చెప్పేది మీరు చేయవలసిన అవసరం లేదు. మీరే పరిశోధించి తెలుసుకోవచ్చు. బాధ్యతకు హద్దులు లేవు అనేది ఒక తత్వం కాదు. ఒక ఉపదేశం కాదు. ఇది ఒక నిజం. మీ జీవితంలో మీరనుభవించే ప్రతి విషయానికి మూలం మీలోనే ఉంది. మీ అనుభవాలన్నీ మీలోనే కలుగుతాయి. మీలోనే ప్రేమను బాహ్యంగా అనేక విధాలుగా వ్యక్తపరచవచ్చు. కానీ, దాని మూలం మాత్రం మీలోనే ఉంది. అదే విధంగా శాంతికి మూలం కూడా మీలోనే ఉంది. ఆరోగ్యానికి మూలం కూడా మీలోనే ఉంది. ఆనందానికి మూలం కూడా మీలోనే ఉంది. ఇంకా చెప్పాలంటే మొత్తం జీవితానికి మూలం కూడా మీలోనే ఉంది. ఈ నిజాన్ని మీరు పరిశోధించి చూడండి. పని చేస్తుందా లేదా చూడండి. పని చేస్తే ఉంచుకోండి. లేదంటే రేపటి నుండి బాధ్యతను వదిలేయండి. నిజంగా పూర్తిగా వదిలేయండి. నిజంగా చెప్తున్నాను. ఒక పరీక్ష చేసి చూడండి. ఒక క్షణం నుండి సారీ. ఈ క్షణం నుండి 24 గంటల వరకు మీరెక్కడ ఉన్నా మనసులో నా బాధ్యతకు హద్దులు లేవు అని అనుకుంటూ గమనించి చూడండి. మనసారా ప్రతిదానికి స్పందిస్తూ ఉండండి. ఉదయం టిఫిన్ తినేటప్పుడు దాన్ని జాగ్రత్తగా స్పందించండి. పీల్చే గాలికి, వీధిలో నడుస్తున్నప్పుడు కనిపించే చెట్లకు, ఇంట్లో అల్లరి చేసే పాపకు ప్రతి దానికి నేనే బాధ్యుడిని. నా బాధ్యతకు హద్దుల్లేవు అనుకుంటూ దీక్షగా గమనించి చూడండి. నిజంగా నా బాధ్యతకు హద్దుల్లేవని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడు మీలో ఎన్నో మార్పులు సంభవించటం చూస్తారు. నా అనుభవంలో ఎంతో మందిని చూశాను. మానసిక, శారీరక సమస్యల నుండి కూడా విముక్తి చెందిన వారెందరో ఉన్నారు. ఏదో సాధనతో కాదు, కేవలం మనస్ఫూర్తిగా తమ బాధ్యతకు అవధులు లేవు అని భావించటం వల్లనే శస్త్రచికిత్స దాకా వెళ్ళిన వారు కూడా తమ శారీరక స్థితిలో తామే అద్భుతమైన మార్పులు తెచ్చుకోగలిగారు. 24 గంటల పరీక్ష చేసి చూడండి. మీకెక్కడున్నా మీ మనసులో నా బాధ్యతకు హద్దుల్లేవు అని అనుకుంటూ గమనించండి. మనస్ఫూర్తిగా ప్రతిదానికి స్పందించండి. 24 గంటల్లో మీ రక్తపోటు తగ్గుతుంది. శాంత స్వభావం చేకూరుతుంది. ప్రేమ చిగురుస్తుంది. ఆనందం వెల్లివిరుస్తుంది. దీన్ని మీ స్వమానుభవం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక్కసారి దీన్ని అనుభూతి చెందితే అందమైన జీవితానికి పునాదులు పడతాయి. ఆలస్యం చేయకండి. రండి దీన్ని అనుభూతి చెందండి. కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే ఏమిటి? ఈ విషయంలో చాలా మందికి సందేహం ఉంది. వాస్తవానికి దేనిని కర్మ అంటారు? స్థూలంగా కర్మ అంటే క్రియ. ఈ క్రియ 4 విధాలుగా ఉంటుంది. శారీరక క్రియ, మానసిక క్రియ, భావనాత్మక క్రియ, శక్తి క్రియ. శక్తి క్రియ మీ నిర్ణయం కోసం ఎదురు చూడదు. ప్రతి క్షణం అది జరుగుతూనే ఉంటుంది.
మరో దృష్టికోణంలో చూస్తే కర్మ అనేది మీ జ్ఞాపకాల సంకలనం. మీ శరీరంలో ప్రతి కణానికి కూడా అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉంది. అది లక్షల సంవత్సరాల జ్ఞాపకాలు మోస్తుంది. మీ శరీరం రంగు, మీ ముఖం యొక్క రూపం, ఆకారం, మీ ఎత్తు అన్నీ కూడా ఈ జ్ఞాపకాల సంకలనం ద్వారానే నిర్ణయించబడతాయి. మీ పూర్వీకులు ఎలా చూసేవారు, ఎలా జీవించేవారు అనే విషయాలన్నీ కూడా ఈ జ్ఞాపకాల్లో నమోదు చేయబడ్డాయి. వాటి ఆధారంగానే అవి మీ జీవితాన్ని నడిపిస్తున్నాయి. మీ పూర్వీకుల స్వరూపం ప్రకారం ఈ జ్ఞాపకాలు మీ తాతమ్మ ముక్కులాగా మీకు ముక్కునిచ్చింది. మీరు నివసించే దేశం యొక్క గాలి, నీరు మీ శరీరం రంగుని నిర్ధారిస్తుంది. మీరు స్థలం మారి వేరే దేశానికి వెళ్లి ఆ గాలి, నీరులో నివసించినా కూడా ఆ కొత్త ప్రదేశం ప్రకారం మీ శరీర రంగు మారడానికి మీ పాత జ్ఞాపకాలన్నీ అయిపోవాలి. ఇందుకోసం కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. జ్ఞాపకాల ప్రభావం అంతగా మిమ్మల్ని నియంత్రిస్తుంది. ఏనాడైతే మనం తల్లి గర్భం నుండి బయటికి వచ్చామే, ఆ రోజే ఒక సంభావన జన్మించింది. జీవ రూపంలో మనమందరము ఒక జంతువులా జన్మిస్తాం. కానీ మిమ్మల్ని మీరు స్వయంగా ఒక సంపూర్ణంగా వికసించిన మానవుడిగా అంటే దివ్య సంభాషణ దివ్య సంభావనగా మార్చుకోవచ్చు. సాకారం అవ్వని సంభావన దానికదే ఒక విషాదం. ఏదైనా విత్తనం మొలకెత్తకపోతే, ఏదైనా పువ్వు వికసించకపోతే దానికదే విషాదం. వాటిలో ఈ సంభావన లేకపోతే అది వేరే విషయం. కానీ మనం ఒక రాయిలో పువ్వు వికసించాలనుకోవడం లేదు. ఒక గాడిద నుండి ఆత్మజ్ఞానం పొందాలనుకోవడం లేదు. మనం కేవలం ఒక పూల మొక్క నుండి పూలు వికసించాలనుకుంటున్నాము. అలాగే ఒక వ్యక్తి కూడా పూర్తిగా వికసించి తన అత్యున్నత స్థితిని చేరాలని అనుకుంటున్నాము. ఈ సంభావన నొక్కిపెట్టినా లేదా నిద్రపుచ్చినా దానికదే పెద్ద విషాదం. జ్ఞాపకాల నుండి విముక్తులవ్వపోతే జీవితం ఒకే వలయంలో ఇరుక్కొని ఒకే విధంగా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. జ్ఞాపకాల నుండి విముక్తులవ్వకపోతే జీవితం ఒకే వలయంలో ఇరుక్కొని ఒకే విధంగా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది. ముందుకు వెళ్ళే మార్గం దానికి తెలీదు. ఇప్పటికీ మీ పూర్వీకులు రాతియుగం నాటి వారి జీవన విధానాన్ని వారి కోరిక ప్రకారం మీ జీవితం ద్వారా కొనసాగిస్తూ ఉంటే, మీరు మీ ప్రత్యేకమైన జీవన విధానాన్ని ఎప్పుడు జీవించి చూస్తారు? దానిని ఆంగ్లంలో అంటారు. చనిపోయిన వారిని చనిపోయే ఉండనివ్వండి. లెట్ ద డెడ్ బి డెడ్ అని. వారు చనిపోయి ఉండనివ్వండి. అప్పుడు మీ జీవితం సంపూర్ణంగా వికసించగలదు. కొత్త అవకాశాలు తెరుచుకోగలవు. కానీ వారు అంత తొందరగా మిమ్మల్ని వదిలిపెట్టరు. వారిని తక్కువ అంచనా వేయొద్దు. మీరు నిరంతరం ఏదైనా ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉంటే మీకు ఆ జ్ఞాపకాలకు మధ్య ఒక అంతరాన్ని సృష్టించడం సంభవమేనని మీరు గమనిస్తారు. మీ వ్యక్తిత్వం కొంత మురుగుపడిందని మీకనిపిస్తుంది. కొంత మెరుగుపడిందని మీకనిపిస్తుంది. ఎవరైనా సన్యసించాలని నిర్ణయించుకుంటే వారు వారి పూర్వీకులకు, తల్లిదండ్రులకు అంతిమ సంస్కారం నిర్వహించవలసి ఉంటుంది. వారిలో ఎవరైనా జీవించి ఉన్నా కూడా ఈ సంస్కారం చేయవలసి ఉంటుంది. దీనికి అర్థం వారు చనిపోవాలని కోరుకోవడం కాదు. వారి జ్ఞాపకాలను సంపూర్ణంగా తుంచివేస్తున్నారని అర్థం. ఎవరైనా సన్యాసించాలని నిర్ణయించుకుంటే వారు వారి పూర్వీకులకు, తల్లిదండ్రులకు అంతిమ సంస్కారం నిర్వహించవలసి ఉంటుంది. వారిలో ఎవరైనా జీవించి ఉన్నా కూడా ఈ సంస్కారం చేయవలసి ఉంటుంది. దీని అర్థం వారు చనిపోవాలని కోరుకోవడం కాదు. వారి జ్ఞాపకాలను సంపూర్ణంగా తుంచివేస్తారని అర్థం. మీ శరీరమే కాదు, మీ మీద కూడా జ్ఞాపకాల సంకలనమే. మనం ఇతరులకు తెలియని జ్ఞాపకాలను కూడగట్టుకున్నప్పుడు, వారి ముందు మనల్ని మనం మేధావులుగా చూపించుకోవడం సాధ్యమవుతుంది. దీనివల్లే నేడు చాలామంది స్కూల్ టీచర్ల జీవితం నడుస్తుంది. కొత్త జీవితాన్ని గడపడానికి ప్రజ్ఞ అవసరం ఉంటుంది. ఒకే రకమైన జీవితాన్ని గడపడానికి జ్ఞాపకాలు సరిపోతాయి. స్కూలు టీచర్ల కార్యాలయంలో ఇదే జరుగుతుంది. అవేర్‌నెస్ ఎరుక తక్కువగా ఉన్నప్పుడు తెలివితేటలు ఎక్కువగా అవసరం లేని పనులకు మళ్ళీ మళ్ళీ చేయటం చాలా తేలికగా ఉంటుంది. ఒకసారి రష్యాలో పనిచేయడంలో నెమ్మదిగా ఉన్న ఒక పనివాడిని కర్మాగారం సూపర్వైజర్ తన వద్దకు పిలిచాడు. "ఒక గుటక వోడ్కా తాగిన తర్వాత నువ్వు ఆపకుండా పని చేయగలవా?"
నా ఉద్దేశంలో చేయగలనన్నాడు పనివాడు. 5 గుటకలు తాగిన తర్వాత, ఎందుకు ఏమైంది నేనిప్పుడు పని చేస్తున్నాను కదా! అన్నాడు పనివాడు. ఇదే విధ ఇదే విధంగా లక్షల గుట్కలు వోడ్కా తాగిన వ్యక్తిలా మీరు కూడా ఒకే రకమైన పనులను మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. దీని పేరే కర్మ. గానుగ కట్టిన ఎద్దు ఎలా తిరుగుతూ ఉంటుందో మీరు కూడా అలాగే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటారు. బాల్యంలో ఆటలు, యవ్వనంలో ప్రేమ, మోహం, 40 ఏళ్ళు వయసు వచ్చేసరికి వచ్చే సందిగ్ధపు మరు మరోద్ మనోదశ. 60 ఏళ్ళు వచ్చేసరికి ఏమవుతుంది నాకు? ఈ జీవితం ఎందుకని ప్రశ్నలు ఉద్భవిస్తాయి. ఈ స్థితిని కొందరు ఆధ్యాత్మికత అనుకుంటారు. కానీ ఇది ఆధ్యాత్మికత కాదు. ఇది గుండ్రంగా తిరగటం. ఇది చక్కెర్లు కొట్టే ప్రక్రియ. ఇలా మీ పూర్వీకుల చక్రం మీ ద్వారా తిరుగుతుంది. మీ తాత, ముత్తాత లేదా తల్లిదండ్రులను మీరనే మాధ్యమం ద్వారా మళ్ళీ జీవనం కొనసాగించే అవకాశాన్ని ఇవ్వకుండా, ఒక సరికొత్త జీవనంలా, ఒక కొత్త సంభాషణలా మీ జీవితాన్ని మీరు స్వయంగా జీవించటాన్ని ఆధ్యాత్మికత అంటారు. అవును, ఇదే ఆధ్యాత్మికత. ఈ చక్రాన్ని ఛేదించడమే ఆధ్యాత్మికత. వృత్తంలో గుండ్రంగా తిరుగుతూ ఉంటే మీరు ఎందుకు బయటికి ముందు వృత్తంలో గుండ్రంగా తిరుగుతూ ఉంటే మీరు ముందుకు ఎప్పటికీ వెళ్ళలేరు. వృత్తంలో తిరగడం అంటే మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఒకే చోట ఉండడం అని అర్థం. పునరపి జననం, పునరపి మరణం అనే అంతులేని చక్రంలో చిక్కుకోవడం వల్ల పొందే లాభమేమిటి? ఈ చక్రంలో తిరగటంలో ఒకటే లాభం. అది ఏమిటంటే, ఈ చక్రంలో తిరుగుతున్నప్పుడు ఇంతకు ముందు ఉండే అదే చక్రంలో తిరిగిన విషయం మర్చిపోతారు. అదే కనుక మీకు గుర్తు ఉంటే మిమ్మల్ని మీరు ఒక మూర్ఖుడిగా అనుకుంటారు. ఎన్నో సార్లు తిరిగేది ఈ చక్రమే. ప్రతి చక్రంలోను ఒకే పని మళ్ళీ మళ్ళీ చేస్తూ కొత్త పనిని చేస్తున్న భావన పొందుతున్నారు. మీకీ విషయం అర్థమైతే మిమ్మల్ని మీరు మూర్ఖాతి మూర్ఖుడుగా అనుకోరా? ఈ జ్ఞాపకాలు అంచెలంచెలుగా వస్తాయి. పూర్తిగా రావు. ఈ జ్ఞాపకాల సంకలనం రెండుగా విడివడి మీ జీవితాన్ని నడుపుతుంది. వీటినే సంచిత కర్మ, ప్రారబ్ధం కర్మ అంటారు. జ్ఞాపకాలను కనుక ఒ ఒకేసారి పూర్తిగా మీ అదుపులోకి వస్తే మీరు వెంటనే వాటి నుండి విముక్తి పొందగలరు. ఎందుకంటే మీరు ఆ పనిని మళ్ళీ మళ్ళీ ప్రత్యేకంగా చేయడానికి సిద్ధంగా ఉండరు. ఈ మూర్ఖత్వం నుండి బయటికి వచ్చి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. కానీ వాస్తవం ఏమిటంటే వందల సార్లు ఈ చక్రంలోనే తిరిగినప్పటికీ ఆ జ్ఞాపకాలను మర్చిపోవడం వల్ల వాటిని కొత్త అనుభూతులుగా అనుకుంటారు. అమెరికాలో ఒక వృద్ధుల ఆస్పత్రిలో ఒక 90 సంవత్సరాల వృద్ధురాలు గురించి నా మిత్రులు చెప్పారు. ఆల్జీమర్స్ అనే ఒక మర్చిపోయే వ్యాధికి గురైన ఆ వృద్ధురాలు చాలా వరకు తన జ్ఞాపకాలను మర్చిపోయి వీల్ చైర్‌లో జీవిస్తుంది. అప్పుడప్పుడు అకస్మాత్తుగా ఆమెలో యవ్వనంలోని స్మృతులు జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఎవరైనా పురుషులు అక్కడి నుండి వెళితే ఆమె ముఖం సిగ్గుతో ఎరిపెక్కేది. అందంగా కనిపించటానికి తన జుట్టును సవరించుకునేది. శారీరకంగా ఆమెలో యవ్వనానికి సంబంధించిన ఆ కోరిక లేదు. కానీ జ్ఞాపకాల ప్రభావం ఆమె చర్యలను గందరగోళంలో పడేస్తుంది. జ్ఞాపకాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మీ శరీరాన్ని వచ్చే జన్మలలో అందుకు అనుగుణంగా మార్చుకుంటారు. అందుకనే జన్మల పరంపర కొనసాగుతూ ఉంటుంది. కానీ మీరు ప్రతిసారి అందులో చిక్కుకోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి మీ మీద ప్రతిసారి ఒక గాలాన్ని ఉంచుతుంది. కానీ ఒక చేపలా మీరు అందులో చిక్కుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మంచి కర్మ ఏది? చెడు కర్మ ఏది? ప్రతి చర్యకు కూడా ఒక ప్రతిచర్య ఉంటుంది. మీ చర్య యొక్క పరిణామం ఏదైనా కూడా మీరు దాన్ని ఆనందంగా స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే అది మంచిదా? చెడ్డదా? అనే ప్రశ్న ఉండదు. కర్మ బంధాలకు సంబంధించి ఎటువంటి చింత ఉండదు. పాపం, పుణ్యం అనేవి స్వర్గం గురించి మాట్లాడేవారు ఉపయోగించే పదాలు. ప్రకృతి అనేది కఠోరమైనది కాదు. అలాగనే కరుణామయి కాదు. మంచి, చెడు అనేవి మనుషుల దృక్పథం మీదే ఆధారపడి ఉంటాయి. ఈ పర్వతం మంచిదా? చెడ్డదా? ఆహా! ఈ పర్వతం ఎంత అద్భుతంగా, అమోఘంగా ఉంది. సరే, మీరు ఈ పర్వతం కొన మీదకెక్కి కిందకి దూకి చూడండి. అయ్యో! అమోఘమైన పర్వతం మీద ఘోరమైన ప్రమాదం సంభవించింది. ఏది కూడా అమోఘమైనది కాదు. ఘోరమైనది కాదు. అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. జీవితం కూడా అంతే. జ్ఞాపకాల ప్రభావం వల్ల పక్షపాతంతో ఉండే ప్రవృత్తి మీకు కొన్ని విషయాల్లో మంచి రూపంలో, కొన్ని విషయాల్లో చెడు రూపంలో చూపిస్తుంది. అదే కర్మ. జ్ఞాపకాల ప్రభావం వల్ల పక్షపాతంలో ఉండే ప్రవృత్తి మీకు కొన్ని విషయాలను మంచి రూపంలో, కొన్ని విషయాలను చెడు రూపంలో చూపిస్తుంది. ఇదే మీ కర్మ. దీని అర్థం మీ కర్మ అంటే మీ చర్యలు. కేవలం మీ చర్యలు మాత్రమే. దానికి రూపమిచ్చేది కూడా మీరే. కేవలం మీరే. మీ కర్మ కేవలం మీ చర్య మాత్రమే.
మీ ప్రతి అనుభూతి కూడా ఒక చర్యే. కర్మ అంటే మీ భాగ్యం కాదు. మీరే దానిని అలా చేసుకున్నారు. మీ అదృష్టం కూడా మీ సృష్టి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే కర్మ మిమ్మల్ని బంధించేది కాకుండా మీకు ముక్తినిచ్చేది దానిగా మారిపోతుంది. నిశ్చయంగా మీరు దానిని అర్థం చేసుకోవాలి. మీరు దీనిని అర్థం చేసుకున్న తరువాత ఇది నేను చేసిందని మీరు అర్థం చేసుకున్న తర్వాత మీరు జీవన చక్రంలో చిక్కుకోరు. చిక్కుకునే భయం లేనప్పుడు ప్రతి క్షణం 100% మీరేమి చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. అప్పుడు మీ జీవితం ఇష్టప్రకారంగా నడుస్తుంది. ప్రతి పనిని మనస్ఫూర్తిగా చేసినప్పుడు మీరు మీ జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తారు. మనస్ఫూర్తిగా జీవించని జీవితం ఒక మ్రానుతో సమానం కాదా? మీ జ్ఞాపకాల పక్షపాతంతో కూడిన మీ నిర్ణయాలు మాత్రమే. కర్మ అంటే మీరు రంగుల కళ్ళద్దాల్లో చూస్తున్నారు. మీ రంగు కళ్ళద్దాలతో చూస్తే వాటిని అసలు రంగు మీకెలా కనిపిస్తుంది? అద్దం అనేది మీ సంపూర్ణ ప్రతిబింబాన్ని చూపిస్తుంది. మీరు అక్కడి నుండి కదిలిపోయిన తర్వాత కూడా మీ ప్రతిబింబం అక్కడే అతుక్కొని ఉంటే ఎలా ఉంటుంది? ఆ అద్దం ముందు నించొని వెళ్ళే ప్రతి ఒక్కరి ప్రతిబింబం ఒకదాని మీద ఒకటి అతుక్కొని ఉంటే ఆ అద్దం పరిస్థితి ఎలా ఉంటుంది? కర్మ అనేది ఆ అద్దంలో చిక్కుకున్న ప్రతిబింబాల మలినం లాంటిది. అది మంచిది కాదు, చెడ్డది కాదు. మిమ్మల్ని మీ శరీరంతో పట్టి ఉంచేది మీ కర్మ మాత్రమే. అది మీకు తెలిసే జరుగుతుందా? లేదా యాదృచ్చికంగా జరుగుతుందనేది ప్రశ్న. మీ శరీరమంతా ఒక రకమైన బంకను పూసుకొని మీరు ప్రపంచంలో తిరుగుతున్నారు. మీరు ముట్టుకున్న ప్రతి వస్తువు కూడా మీ శరీరానికి అతుక్కుపోతే మీరేమవుతారు? చాలా కొద్ది సమయంలోనే మీరు ఒక పర్వతంలా తయారవుతారు. ఆ బరువును మోసుకుంటూ తిరగడం ఎంత కష్టమవుతుంది? మీ జ్ఞాపకాలు కూడా అదే విధంగా పర్వతం కన్నా ఎక్కువ బరువుతో మిమ్మల్ని అణగదొక్కుతూ ఉంటాయి. మీరు వాటిని మోసుకుంటూ పనిచేయడానికి ప్రయత్నిస్తారు. మీకు ఇది తెలిసినా తెలియకపోయినా మీ శరీరం చేసే ప్రతి పనిలో ప్రతి నిమిషం జ్ఞాపకాలు మోస్తూ ఉంటుంది. ఇప్పటివరకు ఈ విషయాలు మాకెవరూ చెప్పలేదని మీరంటారు. జీవితంలో ప్రతి క్షణం కూడా మీ తల మీద మొట్టికాయలు ముడుతూనే అదే విషయాన్ని మీకు పదే పదే చెప్తూ ఉంటుంది. జీవితంలోని ప్రతి క్షణం కూడా మీ తలకాయ మీద మొట్టికాయలు ముడుతూ అదే విషయాన్ని పదే పదే చెప్తుంది. కానీ మీరు ఎంతసేపు మీ పక్కవారి మాటలను, మీ జ్ఞాపకాల రొదలను వింటూ ఉంటారు. జీవితం చెప్పే మాటలు మీరు ఎక్కడ వింటున్నారు? దీని కోసం ఉపదేశాలు అవసరం లేదు. పవిత్ర గ్రంథాలు అవసరం లేదు. జీవితం చెప్పే మాటలు వినండి చాలు. అది చాలు. ఈ విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కర్మ అనేది చాలా పెద్ద శబ్దం వంటిది. కానీ అది బయట నుండి రావడం లేదు. లోపల నుండి వస్తుంది. అందుకని దాని మీద నుండి ధ్యాస మళ్ళిపోతుంది. కర్మ అనేది మీ జీవన విధానం. అది మిమ్మల్ని బంధించే బేడి. మీరు దానిని కనుక సరిగ్గా నిర్వర్తిస్తే మీరు దాని నుండి విముక్తులై స్వేచ్ఛను పొందవచ్చు.